ఇవాళ ఉన్న కేసులు మీరు ప్రెస్ మీట్లు ఏం లేదమ్మా. ఇవాళ మీరు ఇచ్చిన జీవో ఇవాళ సోషల్ మీడియా మీరంటే మీరు కాదు, ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇవాళ సోషల్ మీడియా గురించి మాట్లాడితే క్రిమినల్ కేసులు పెడతారు, రౌడీ షీట్లు పెడతారు, హిస్టరీ షీట్లు పెడతారు. హిస్టరీ ఎవరికి ఉన్నది, చరిత్ర ఎవరికి ఉన్నది, నేర చరిత్ర ఎవరికి ఉన్నది? 89 కేసులు ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేనటువంటి క్రిమినల్ కేసులు ఎవరి మీద ఉన్నది? ఇవాళ మా చరిత్ర ఏంది, మా క్యారెక్టర్ ఏంది అని చెప్పి పెట్టుకుంటున్నాం. మా క్యారెక్టర్ చెడ్డది, మేము రౌడీ షీట్లు, మేము దొంగలు, మేము 420 కాలం అయితే మనం జైల్లో పెట్టుంటే బెయిల్ కూడా తీసుకోము మేము. అసలు ఇవాళ కేసులు ఎవరికి మీద ఉన్నాయో మేము కమాండ్ కంట్రోల్ రూమ్, ఎందుకంటే అదే పెద్దది కాబట్టి ఇలా ముఖ్యమంత్రి కూడా అందులోనే 6వ ఫ్లోర్లో కూర్చుంటుంది కాబట్టి అసలు మేమేంది ఆయన ఏంది మా మీద కేసులు పెట్టుడేంది? ఈరోజు కేసులు ఎవరి మీద పెట్టాలి, ఎవరి మీద పెడతలేరు అని చెప్పేసి అడగనిక అని చెప్పి మేము పోతున్నామమ్మా. 89 కేసులు ఉన్నటువంటి క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు ఐడియాలజీ లేనటువంటి వ్యక్తి, ఈరోజు తెల్లారి లేస్తే బండ బూతులు మాట్లాడేటటువంటి వ్యక్తి. ఈరోజు మేము బూతులు మాట్లాడినామా, మేము గలీజ్ భాష మాట్లాడినామా, ఏదైనా ఎవరైనా మెచ్చుకోలేని భాష ఏ రోజైనా మేము మాట్లాడినామా? ఏ రోజు కూడా మా కంఠంలో ప్రాణం ఉండగా ఏ రోజు కూడా మేము అటువంటి భాష మాట్లాడలేదు. ఈ భాష ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఈ భాష ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఈ బూతులు ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఈ లాంగ్వేజ్ ఎప్పుడైనా మాట్లాడినాం మేము? ఎప్పుడైనా మానవులకి ఎప్పుడైనా తప్పులు వచ్చినాయి మేము? ఈ మాట్లాడేది మొత్తం మీరు తప్పులు మొత్తం మీ దగ్గర పెట్టుకొని మా మీద కేసులు పెడతా అంటారు. ఐడియాలజీ మీకు ఉండదు. ఐడియాలజీ అంటే సంచులు మోసులు మీరే చెప్తారు. ఈరోజు ప్రతి దానికి ఈరోజు ఎవిడెన్స్ ఉన్నది, ప్రతి దానికి నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నది. నేను దాన్ని కూడా ఇప్పుడు షూట్ చేసి ప్రతి మీడియాకు నేను పంపిస్తా. కానీ ఈరోజు ఎటువంటి తప్పులేదు చేయనటువంటి వ్యక్తుల మా పైన ఈరోజు బురద తల్లి మీ బురద మీరే రుద్దుకోండి. ఈరోజు ఇక్కడ ఎల్బీ స్టేడియంలో బాజాప్తా పవన్ కళ్యాణ్ ఏదో సినిమా ప్రోగ్రామ్ అయింది. అలా కథానా అని జపానీస్లో అతి పెద్ద తల్వార్ ఆయన తీసి ఆ తల్వార్ తిప్పుతాడు, దాని మీద కేసు పెట్టేది. అదే ఉప్పల్ల భరత్ గౌడ్ అనేట ఆయన కేక్ కట్ చేస్తే ఆయన మీద కేసులు పెడతారు. ఈరోజు హైకోర్టు టికెట్లు పెంచేదంటే పెంచారు. వీళ్ళు బాజాప్తా ఈరోజు బ్లాక్లు అమ్మినట్టే అనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి అనుచరులు దగ్గరుండి ఈరోజు చేపిస్తూ ఉన్నారు. దాని గురించి ఎవరు మాట్లాడారు? కానీ ఇవేంది అని ప్రశ్నిస్తే మాత్రం మా మీద కేసులు పెడతారు, బయటికి పోనీయారు, నిర్బంధిస్తారు. ఈరోజు మేము ఏం తప్పు చేసినాం? ఈరోజు మేము ఏ పాపం చేసినాం? ఈరోజు క్రిమినల్ చరిత్ర ఎవరికి ఉన్నది? క్రిమినల్ చరిత్ర ఎవరికి ఉన్నది? నీ భాష పాండిత్యం ఎవరికి ఉన్నది? ఈరోజు తెల్లాలేస్తే బూతులు ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు ఈరోజు? కాబట్టి ఈరోజు అత్యంత దారుణమైన చరిత్ర, ఇంత ఘనహీనమైన చరిత్ర ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి చరిత్ర తెలంగాణ ముఖ్యమంత్రికి ఉన్నది. నువ్వు పెట్టుకొని మా మీద జీవోలు తీస్తావేంది? మీ మీద హిస్టరీ రౌడీ షీట్లు పెడతాం, మీ మీద హిస్టరీ రౌడీ షీట్ కాదు, గాడిది కూడా ఏ షీట్ అయినా పెట్టుకో, నువ్వు ఏ షీట్ అయినా పెట్టుకో, ఫరక్ పడది. కానీ నీ చరిత్ర ఇది. ఒరిజినల్ దొంగవు నువ్వు, అర్థమైందా? నువ్వు రెడ్ హ్యాండ్ దొరికిన దొంగవు నువ్వు, అది కూడా చూపెడతా. ఇవాళ నా కమాండ్ కంట్రోల్ రూమ్కి నన్ను తీసుకుపోండి. రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చౌరస్తాను నిలబెడతా, అర్థమైందా? రేవంత్ రెడ్డి బట్టలు కూడా తీసి చౌరస్తాను నిలబెడతా. ఇది ఎవరబ్బా? రేవంత్ రెడ్డి గారు ఇది ఎవరిది? బక్క చేస్తానా? ఇది ఎవరబ్బా? ఈ నోట్ల కట్టెలతో ఉన్న వ్యక్తి ఎవరబ్బా? ఎవరినా? ఎవరు మాట్లాడుతున్నారు? అర్థమైందా? ఎవరిది? ఇవాళ జైలు ఎవరు ఉండాలి? నేను ఉండాలా? ఇల్లు ఉన్న వ్యక్తి ఉండాలనా? అర్థమైందా? ఈరోజు తప్పులు నీ ఉన్నాయి, నువ్వు దొరికినవు, ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి నువ్వు మూసుకొని కూర్చోవాలి. కానీ ప్రశ్నించేటోళ్ళని మేము జైల్లో పెడతా, కేసులు పెడతా, అర్థమైందా? నా భార్య పిల్లలు బయటికి పోతా అంటే పోలీసులతో గొడుగులు పట్టించుకుంటా అని గాది రోజు, అర్థమైందా? ఈరోజు చట్టం అంటే అందరికి ఒకటే తిరిగా పనిచేయాలి. ఈ రాష్ట్రంలో 2 రకాల చట్టాలు నడుస్తున్నాయి. వివిఐపి చట్టం, వివిఐపి ఒక చట్టం. హైడ్రా ఇల్లు గులగొడుతుంది, గరీబోళ్ళ ఇల్లు కొడుతుంది, అర్థమైందా? రేవంత్ రెడ్డి అన్న ఇల్లు గులగొడుతుంది, తిరుపతి రెడ్డి ఇల్లు గులగొట్టది. ఎందుకంటే అది ఇంకో చట్టం. ఈరోజు భరత్ గౌడ్ తలవారితో కేక్ కట్ చేస్తే ఆయనకు ఒక చట్టము, ఈరోజు పవన్ కళ్యాణ్కి ఒక చట్టం ఉంటుంది ఇక్కడ. ఈరోజు అర్థమైందా? ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుగా చట్టం ఈరోజు నడుస్తూ ఉంటాయి. ఈరోజు ఇన్ని కేసులు ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కూర్చుంటాడు, ఏం కేసు లేని వ్యక్తి మా పైన రౌడీ షీట్లు, ఈరోజు హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్పేసి బాధాప్త బెదిరించే పరిస్థితి ఈరోజు వచ్చిందనంటే ఇది దేనికి నిదర్శనం? ఈరోజు అందుకే నా హోంమంత్రి పదవిని దగ్గర పెట్టుకుని దేనికోసం పెట్టుకున్నావు? నేను ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు అనుకుంటావా? నేను ఈ రాష్ట్రంలో ఏం చేసినా మమ్మల్ని మాట్లాడేటోళ్ళు లేరు అనుకుంటావా? బరాబర్ అడుగుతాం, బరాబర్ నిలదీస్తాం, బరాబర్ నిచ్చో. ఇది ఉన్న ప్రజాస్వామ్య దేశం, నియంత దేశం కాదు. ఇది ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కాదు. దిస్ ఈజ్ ఇండియా. ఇది భారతదేశం. ఇలా సర్వ హక్కులు ప్రతి పౌరునికి ఇక్కడ సర్వ హక్కులు ఉన్నాయి, అర్థమైందా? రైట్ టు స్పీచ్ ఉన్నది,
అర్థమైందా? ఆ రైట్ టు స్పీచ్ కింద, రైట్ టు లిబర్టీ కింద మాకు ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కింద మేము ప్రశ్నిస్తాం. ప్రశ్నించే కేసులు పెడతా అంటే ఏందన్నట్టు? మర్యాదగా దీన్ని జీవోని వాపస్ తీసుకోవాలి. మర్యాదగా చెప్తున్నా, అడుక్కునుడు గిడుక్కును రిక్వెస్ట్లు కాదు, మర్యాదగా చెప్పుకున్నా. ఇవాళ నీకంటే పెద్ద పెద్ద తీస్మార్క్ ఆన్లే ఇలా మామూలుగా మూసుకొని కూర్చున్నారు. అన్ని ఎక్కువ మాట్లాడిన వాళ్ళు, నీ అంత పొగడ పోయిన వాళ్ళు మూసుకొని కూర్చున్నారు. నువ్వు వాళ్ళ కోం కిస్కా గొట్టం కానీ పెద్ద తుపాకి కానీ మేము కాదు. అర్థమైందా? ఈ కేసులలో గట్టిగా మాసంలో చట్టపరంగా మేము కొట్లాడితే ఈరోజు చట్టంలో కరెక్ట్ వ్యక్తులు ఈరోజు చట్టంలో వచ్చి కూర్చున్నారనుకో, ఇలా జైల్లో ఉండాల్సిన వ్యక్తులు మీరు. కాబట్టి ఈరోజు ఇవాళకి నెటిజన్లను కానీ, ఈరోజు సోషల్ మీడియాను కానీ, ఈరోజు వాస్తవాలను పూర్తిగా పక్కన పెట్టినటువంటి శాటిలైట్ మీడియాకు ఈరోజు పోటీగా ప్రజల మీడియా ఈరోజు బయటకు వచ్చింది, ప్రజా మీడియా బయటకు వచ్చింది, నెటిజన్లు బయటకు వచ్చిండ్రు. వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు తీసుకుపోయి మేము జైల్లో పెడతాం, మిమ్మల్ని మేము బయటికి రాకుండా చేస్తాం, ఊసలు లెక్క పెట్టిస్తాం, రౌడీ షీట్లు పెడతాం. ఎవరు భయపడతారు? ఎవరికి బెదిరిస్తావు నువ్వు? అరే బాబు, నీ జియోలకు, నీ కేసులకు నీకు ఎవరు భయపడటం లేడు. ఈ 10 అన్నిటికీ ఎదురుపోయినాం, సముద్రానికి ఎదురీదినాం. అర్థమైందా? మేము మైనింగ్ మాఫియాలతో కొట్టాం, ప్రాణాలకు తెగించి కొట్టాం. నీయాస్ వంటి ఊపడి కొట్టి ఉపన్యాలు ఇస్తే భయపడే వాళ్ళు ఎవరు లేడు, బెదిరేట వాళ్ళు ఎవరు లేడు. అర్థమైందా? ఖచ్చితంగా మేము దీన్ని, ఈ కేసులున్న వ్యక్తి ఈరోజు జైల్లో ఉండాల్సిన వ్యక్తులేమో సెక్రటరియట్లో కూర్చుంటారు, కమాండ్ కంట్రోల్ రూమ్లలో కూర్చుంటారు. ఈరోజు మేము ప్రశ్నించిన వ్యక్తులను మేము బహాటంగా దొరలెక్క తిరుగుతున్న మేము మా మీద రౌడీ షీట్లు, హిస్టరీ షీట్లు ఓపెన్ చేస్తారా? ఖబర్దార్. 5 నిమిషాలు సార్ వస్తారు, మాట్లాడతారు. 5 నిమిషాలు అక్కడ కూర్చోండి మీరు అని, 2 నిమిషాలు కూర్చోండి, సారే వస్తారు మీ దగ్గర. సార్ వస్తుంది మా మీద అంటే జీవో తీసింది కదా. ఇవాళ మా పక్కన వాళ్ళని పట్టుకొని మీరు ఐడి కార్డులు అడుగుతుందంటే ఏందన్నట్టు? ఇది సోషల్ మీడియా కాలంలో ఉన్నది సార్, ఇది సోషల్ మీడియా కాలంలో ఉన్నది. ఆకాష్ బెనర్జీకి ఏ ఐడి కార్డు ఉన్నది ఈరోజు? కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకపోండి సార్, నాకు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర తీసుకపోండి, మీరు తీసుకపోండి. మా దగ్గర ఏమున్నది? మరి నన్ను ఆపుతుంది కదా, నన్ను ఆపుతున్నా కదా. నేనేమన్నా సార్, నేను ఏమన్నా చేస్తున్నానా సార్? నేను చేయగలుగుతాను. నా దగ్గర ఏమున్నది? 6 ప్యాక్ ఉందా నా దగ్గర? సింగిల్ ప్యాక్ కానీ నేను నా దగ్గర ఏమవుతుంది సార్? మీరు ఏం మాట్లాడకుండా చేస్తున్నారు మీరు. అర్థమైందా సార్? ప్రొవకేటివ్ ఎట్లున్నాయి సార్? ప్రొవకేటివ్ అంటే లా ఏం చెప్తుంది సార్? లా ప్రకారం నేను పని చేయనా సార్? నేను లా ప్రకారం పని చేయనా? నేను లా ప్రకారం సార్ హ్యాబిట్స్ సార్ భరత్ గౌడ్ అంటోడు బర్త్డే చేసుకున్నాడు, హ్యాబిట్స్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన. ఏమని ఇచ్చిన? పవన్ కళ్యాణ్ అంటోడు కతానా అనేది డేంజర్ ఆఫ్ నైఫ్ పట్టుకొని ఉన్నాడు, ఆయన మీద కేసు పెట్టి, నేను మీద ఎందుకు కేసు పెట్టాను? సుమోటో కింద కేసు పెట్టి జైలుకు పంపారు. ఈయన ఎందుకు పంపలేదు జైలుకు? నంబర్ 1, ఎక్కడికి? పవన్ కళ్యాణ్ పంపిన జైలుకు? కేసు కూడా పెట్టాలి సార్, ఎఫ్ఐఆర్ కూడా పెట్టాలి. కేసు హైదరాబాద్లో తలవారు పట్టుకొని తిరుగుతుంటే కేసు పెట్టారు మీరు. ఇవాళ లా గురించి మాట్లాడుతున్నారు కానీ లా గురించి నేను మాట్లాడుతున్నా. మేము ఇంట్లోనే ఉంటాం సార్, మేము బయటికి పోయి మేము ప్రొవోకేట్ చేస్తామన్నాం కదా. మేము ఎప్పుడు జీవితంలో ప్రొవోకేట్ చేయాలి. నేను యాజ్ పర్ లా మాట్లాడతా, లా లేకుండా నేను మాట్లాడా. లా ప్రకారం మీరే డ్యూటీ చేయరు, మేము చేస్తాం లా ప్రకారం. ఇప్పుడు కూడా మేము మాట వింటున్నాం. మేము మనతో పాటు జడ్సన్ అన్న ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, మీరేమో ముఖ్యమంత్రికి సంబంధించిన కేసులను బయటకు తీస్తూ ఉంటున్నారు. సో ఇక్కడ ఉన్న పోలీసులు మొత్తం ప్రహార రాత్రి నుంచి ఇప్పటి వరకు ఉన్నది. ఇప్పుడు మిమ్మల్ని ఎలనించిన ప్రయత్నం కూడా చూస్తూ ఉన్నాం. ఏం చెప్తారు? ఇప్పుడు చట్టం ప్రకారం పనిచేయాలంటున్నారు. రూల్ అంటే రూల్ అందరికి ఒకటే ఉండాలి. గొప్పనికో రూల్, పేదోనికి ఒక రూల్ ఉండదు ఇక్కడ. అర్థమైందా? ఇక్కడ నేను చట్టం ప్రకారం పనిచేస్తాను. ఇదివరకు వెళ్ళి ఇప్పటిదాకా గత ప్రభుత్వం 179 కేసులు పెట్టిన, చట్టం ప్రకారం పెట్టిన. ఈరోజు నేను చేసిన తప్పులను, మీరు చేసిన తప్పులను, మీరు చేసిన ప్రొవకేషన్స్ను ఈరోజు మేము సోషల్ మీడియాలో కొంతమంది చూపించే ప్రయత్నం చేస్తా అంటే, చూపెడితే రౌడీ షీట్లు చేస్తా, హిస్టరీ షీట్లు తెరుస్తా అంటే ఇప్పటిదాకా నేను ప్రెజెంటేషన్ చేసి చూపించిన. హిస్టరీ ఏమంది, చరిత్ర ఏమంది, అశ్లీషమైన భాష ఎవరు మాట్లాడుతుంది ఈరోజు? అర్థమైందా? మీ వెనక ఉన్న చరిత్ర ఏంటి? ఈరోజు నేను బాహాటంగా చూపించిన. ఈరోజు అవన్నీ ఏవి కూడా మాట్లాడకుండా నేను కమాండ్ కంట్రోల్ రూమ్కి వచ్చి అదే వినిపిస్తానని చెప్పిన. అర్థమైంది? ఒకవేళ మేము నేరస్తులమని చెప్తే మా చరిత్ర, మా హిస్టరీ, మా పాస్ట్ హిస్టరీ, మా పొలిటికల్ హిస్టరీ మీకు ఒకవేళ అది క్రిమినల్కి అనిపిస్తే మీరు జైల్లో పెట్టుకుని మేము బెయిల్ కూడా తీసుకోమంటున్నా. ఈరోజు నాన్ బెయిలబుల్ అఫెన్స్లలో నువ్వు ఉంటావు, 7 సంవత్సరాలు పైగా శిక్ష పడే సెక్షన్లు నీపైన ఉంటాయి, 33 అత్యంతమైన క్రిమినల్ కేసులు నీపైన ఉంటాయి. నీవేమో కుర్చీలో కూర్చొని రాజ్యాన్ని చేస్తావు, మా మీద జీవోలు తీస్తావు, మమ్మల్ని ఏ విధంగా జైల్లో పెడతామని చూస్తావు. ఈరోజు మేము చట్టబద్ధంగా న్యాయబద్ధంగా మాట్లాడే వ్యక్తుల పైన ఈరోజు నువ్వు ప్రొవోకేట్ చేసే విధంగా మాట్లాడతావు. ఇది కరెక్ట్ కాదు కదా. ఇది
నువ్వు చట్టం తీసుకుంటే అది ఫస్ట్ ఒక ఏళ్ళు మాకు చూపెట్టారు 4 ఏళ్ళు నీ దిక్కు చూపెడుతున్నాయని చెప్పి నువ్వు తెలుసుకోవాలి. అది ఇష్టానుసారంగా వ్యవహరించడానికి లేదు. 12 సంవత్సరాల నిర్బంధాలు పనిచేసిన నిర్బంధాలు మాకేం కొత్త ఏం కాదు. వాటి ఐడియాలజీ అని మనిషికి ప్రాణం వస్తుంటుంది. ఐడియాలజీ లేని వాళ్ళు నాయకుడే కాదు, ప్రజలు నమ్మియొచ్చు కానీ శాశ్వతంగా నమ్మియాడు. అటువంటి ఐడియాలజీ లేని వ్యక్తులు ఈరోజు లార్జెస్ట్ డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈరోజు దానికి అసలు ఐడియాలజీ అంటే సంచులు మోసులు అని ఇప్పటికి మీరు విన్నారు కదా, నేను ఇప్పించిన కదా. సంచులు మోసులు ఐడియాలజీ అని ఇండియా టుడేకి ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు? ఇంటర్వ్యూ ఎవరు ఇచ్చిండ్రు? మరి నేను వినిపించిన కదా అవి. ఇవాళ అన్ని ఛానళ్ళు అవే పంపుతా. ఈరోజు బడా ఛానళ్ళ మొత్తం అమ్ముడు పోయినాయి. అవన్నీ మా గుత్తాధిపత్యంలో ఉన్నాయి కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది. చిన్న ఛానల్ మేము మాట్లాడినామని అంటే ఎట్లా నడుస్తుంది? నిన్నదాకా నెత్తికెక్కించుకొని తిరిగినావు కదా ఆ ఛానళ్ళను, బుడ్డ ఛానళ్ళను. కాబట్టి నేను ఏం డిమాండ్ చేస్తాను, బా జీవో వాపస్ తీసుకోవాలి. ఈరోజు ప్రశ్నించే అవకాశం అందరికి ఉన్నది. ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. నువ్వు కరెక్ట్ చేసినప్పుడు నేను నెత్తికెత్తుకుంటారు. అర్థమైందా? కామరాజ్ నాయుడు ఇవాళ కూడా మేము ఎందుకు ఎక్కించుకుంటాం? ఐడియాలజీతో ఉన్నది కాబట్టి నెత్తికెక్కించుకుంటాం. ఐడియాలజీ లేకుండా పనిచేస్తే ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం, అడుగుతాం.